వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్నాక్స్. వెనిస్డే వచ్చిందంటే స్నాక్స్ లో సంథింగ్ స్పెషల్, అదేనండి మన నాన్ వెజ్ స్పెషల్. సో ఇవాళ నాన్ వెజ్ స్పెషల్ లో భాగంగా నేను మీకు నేర్పించబోతున్నాను హౌ టు ప్రిపేర్ చికెన్ కచోరీస్. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ గా మనం నేర్చుకుంటున్నాం చికెన్ కచోరీస్. మరి చికెన్ కచోరీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చికెన్ మింట్ కచోరీస్ కి కావలసిన పదార్థాలు: చికెన్, మైదా పిండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నూనె, పుదీనా. సో చికెన్ కచోరీస్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. సో ఏంటి వింధ్య ఇలా రొట్టెపీట పట్టుకొని రెడీ అయిపోయింది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మరి కచోరీస్ ప్రిపేర్ చేసుకోవాలంటే దానిపైన టాపింగ్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో అందుకోసమే ముందుగా నేను మైదా పిండి, సాల్ట్ అండ్ ఆయిల్ ఈ మూడు కలిపి ఇలా చపాతీ పిండి లాగా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో జస్ట్ మనం చపాతీస్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలానే. సో వీటిని చిన్న చిన్న పూరీస్ లాగా మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. సో యాజ్ సింపుల్ యాజ్ దాట్. మళ్ళీ మీ అందరి కోసం మైదా పిండి, ఉప్పు, ఆయిల్ అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ కలిపి ఇలా చపాతీ డఫ్ లాగా మనం ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఈ మైదాని స్ప్రెడ్ చేసుకొని దీన్ని చిన్న చిన్న పూరీస్ లాగా చేసుకున్నాం. సో వెరీ నైస్ ఎక్సర్సైజ్. ఇంట్లో ఉన్న లేడీస్ అందరికీ కూడా. చాలా మంది జిమ్లకి వెళ్తుంటారు, రన్నింగ్లకి వెళ్తుంటారు, జాగింగ్లకి వెళ్తుంటారు, డంబుల్స్ లిఫ్ట్ చేస్తుంటారు. అలాంటి ఒక ఎక్సర్సైజ్ మనకి ఇలా ఇంట్లోనే అయిపోతుంది అనమాట ఇలా ప్రిపేర్ చేసుకుంటే. సో వండర్ఫుల్. ఇలా చిట్టి చిట్టి పూరీస్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్నట్టే సేమ్ పూరీస్, ఐ మీన్ మైదా పూరీస్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. సో మైదా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే డిఫరెంట్ ఫ్లవర్స్తోని కూడా మీరు ఈ కచోరీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ స్నాక్స్ అంటే మైదా అంటే స్నాక్స్ మనందరికీ తెలిసిందే. సో అందుకోసమే నేను మైదా పిండి తీసుకోవడం జరిగింది. సో ఇది ప్రాపర్ షేప్ ప్రాపర్గా రావాలి అని చెప్పేసి ఏం లేదు. బికాస్ మనం కచోరీస్ చేసుకున్నప్పుడు, స్టఫింగ్ చేసుకున్నప్పుడు పైన అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. సో నథింగ్ లైక్ ఇది ఇలా రౌండ్ షేప్లోనే రావాలి, ఇలానే చేయాలి అని ఏమి ఉండదు. సో సింప్లీ అలా మనం నార్మల్గా ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మైదా పూరీస్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ బౌల్లోకి ఫస్ట్ ఉడికించుకున్న చికెన్ని మేము మిక్సీ చేసి పెట్టుకున్నాం అనమాట. సో ఇలా ప్రిపేర్ అయిపోయింది అది. సో ఉడికించుకున్న చికెన్ ఫస్ట్ తీసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా, అలానే అల్లం పచ్చిమిర్చి పేస్ట్. సో అల్లం అండ్ పచ్చిమిర్చి టుగెదర్ మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం, అంటే మీకు ఎంత స్పైసీగా కావాలి అనుకుంటే అంత. అండ్ చికెన్ మింట్ కచోరీస్ అని అన్నాం కాబట్టి మింట్ ఇస్ నథింగ్ బట్ పుదీనా. పుదీనాని మింట్ అంటారండి. సో పుదీనాని కూడా చక్కగా వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. వావ్. సో చికెన్ పీసెస్ లాగానే ఉంచేయచ్చు కదా వింధ్య ఉడికించిన తర్వాత అని అనుకుంటే అది చాలా డిఫరెంట్ అండి. ఐ మీన్ లైక్ కుక్ చేసుకున్న తర్వాత చాలా ఎక్కువగా పీస్ లాగా డైరెక్ట్గా ఉంటే కొంచెం హార్డ్గా ఉంటుంది. కాబట్టి డిఫరెంట్గా ఉండడానికి మనం ఇలా పీసెస్ లాగా చేసుకున్నాం అనమాట. ఐ మీన్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఇలా మైదా పూరీస్ ఒక్కొక్కటిగా తీసుకుని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫ్ని వేసేయాలి. ఓకే, ఇది సరిపోతుంది ఇందులోకి. కాబట్టి ఇదంతా కూడా దగ్గర పెట్టేసి ఇలా మనం క్లోజ్ చేసేసుకున్నాం. ఓకే, సో చూసారు కదండి కచోరీస్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో చూస్తుంటే కొంచెం మనకి మోమోస్ లాగా అనిపిస్తుంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ, అందరికీ అలాంటి ఫీలే వస్తుంది. బట్ దీస్ ఆర్ చికెన్ కచోరీస్ అనమాట. మరి నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. బట్ అంతకన్నా ముందు మిగతా పూరీస్ కూడా ఉన్నాయి కదా, అందులో కూడా సేమ్ ఇలానే మనం స్టఫ్ చేసుకుందాం. సో జస్ట్ ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ మనం స్టఫింగ్ లాగా తీసుకోవచ్చు. అండ్ ఇంకొంచెం ఎక్కువగా స్టఫింగ్ కావాలి, బాగా పంటికి తెలియాలి
ఆ రకంగా మేము స్టఫ్ చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఇలా మనం క్లోజ్ చేసేసుకుందాం. సో ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మనీ బ్యాగ్ లాగా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. సో పైనుంచి వచ్చిన ఎక్సెస్ మైదా ఫ్లవర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి మిగతా దాన్ని ఇలా మనం సో చూసారు కదండి, రా కచోరీస్ అన్ని కూడా రెడీ అయిపోయాయి ఇలా అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఫస్ట్ కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో మనకి కావాల్సినంత ఆయిల్ మనం ఇలా వేసుకున్నామండి. యాక్చువల్గా కచోరీస్ వేసుకున్నప్పుడు అది కంప్లీట్ గా డిప్ అయ్యి పైకి తేలే విధంగా ఉండాలి కాబట్టి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. సో ఈ ఆయిల్ ని కొంచెం సేపు హీట్ అవ్వనిద్దాం. అది హీట్ అయిన వెంటనే నెక్స్ట్ మనం కచోరీస్ ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న మనందరికీ శుభవార్త, ఆయిల్ వేడెక్కింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రా కచోరీస్ అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. సూపర్, అసలు ఒకదాని తర్వాత ఒకటి ఇలా చక్కగా వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో లోపల చికెన్ ఉడుకుతుందా లేదా అన్న సందేహాలు ఏమాత్రం అవసరం లేదండి, ఎందుకంటే చికెన్ ఆల్రెడీ మనం బాయిల్ చేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి నో డౌట్స్. సో చక్కగా ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఈలోపు ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ ని రెడీ చేసేసుకుందాం అండి ఇలా. సో అవి డీప్ ఫ్రై అయిన వెంటనే మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదండి, చక్కగా పొంగుతున్నాయి అనమాట, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఈ కచోరీస్ అన్ని. సో ప్రాపర్ గా కలర్ చేంజ్ అయిపోయేంత వరకు వీటిని ఇలానే చక్కగా మనం వేయించేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. ఆల్రైట్, సో చికెన్ మింట్ కచోరీస్ రెడీ అయిపోయిందండి. సో చూసినట్లయితే చక్కగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఎస్, మీ అందరికీ కూడా అర్థమైపోయింది, చికెన్ మింట్ కచోరీస్ ఆర్ నౌ రెడీ టు సర్వ్ అండ్ ఈట్ హాట్. సో చక్కగా వీటిని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మూడింటిని కూడా చక్కగా పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుంటే ఎస్, ఇక ఫైనల్ ప్లేటింగ్ ఒక్కటే మనకి మిగిలింది కాబట్టి సో చికెన్ మింట్ కచోరీస్ ఫైనల్ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చికెన్ మింట్ కచోరీస్ రెడీ అయిపోయాయి కదండి. వాటి ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక బ్లాక్ ప్లేట్ అండ్ ఆనియన్ స్లైసెస్ అన్ని కూడా చుట్టుపక్కల ఇచ్చాం, మధ్యలో టొమాటో కెచప్. మరి ఇప్పుడు రెడీ అయిపోయిన ఈ చికెన్ మింట్ కచోరీస్ ని ఫైనల్ ప్లేట్ లోకి మనం తీసేసుకుందాం ఇలా. సో చికెన్ మింట్ కచోరీస్ రెడీ అయిపోయాయండి, వేడి వేడిగా ఉన్నాయి. ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం నోట్ చేసేసుకుందామా. చికెన్ మింట్ కచోరీస్ కి కావలసిన పదార్థాలు: చికెన్, మైదా పిండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నూనె, పుదీనా. చికెన్ మింట్ కచోరీ తయారీ విధానం: ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి, ఉప్పు, నూనె కలిపిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లాగా చేసి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి గ్రైండ్ చేసిన చికెన్, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా వేసి మిక్స్ చేసుకుని మైదా పూరీలలో స్టఫ్ చేసుకుని వీటిని కచోరీస్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రా కచోరీస్ ని డీప్ ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే చికెన్ మింట్ కచోరీస్ రెడీ. సో చికెన్ మింట్ కచోరీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. చూస్తున్నారు కదా అలా పొగలు వస్తున్నాయి అనమాట. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకేమనిపిస్తుందంటే ఇది సమోసా క్రస్ట్ ఎలా అయితే ఉంటుందో పైన ఎగ్జాక్ట్లీ అలానే ఉంది కచోరీ. బట్ లోపల ఇన్సైడ్ గా యాడ్ చేసిన
చికెన్ మింట్ ఈ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఐ మీన్ పుదీనా ఫ్లేవర్ మాత్రం చాలా చాలా బాగా తెలుస్తుంది. అండ్ చికెన్ కూడా సూపర్ గా ఉంది. అద్దరిపోయిందండి, నో డౌట్. ప్రతి ఒక్కరు ఇంట్లో ట్రై చేయాల్సిన ఒక స్నాక్ ఇది. వేడి వేడిగా ఉంది కానీ, లేదంటే ఒక్కో కచోరీని ఇలా డైరెక్ట్ గా నోట్లో వేసుకుని తినేయచ్చు. సీరియస్లీ టూ గుడ్, టూ నైస్, చాలా బాగుంది. సో వెంటనే ఫ్రై చేసుకున్న తర్వాత బయటకు తీసుకొని ఇమీడియట్ గా తినేయకండి. కొంచెం జాగ్రత్తగా, కొంచెం స్లోగా. బట్ ఫ్లేవర్ మాత్రం అద్దరిపోయింది. ఇందులో పుదీనా అండ్ చికెన్ సూపర్ అండ్ స్పెషల్ హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. చికెన్ మింట్ కచోరీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన స్నాక్స్. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ కలుద్దాం. అంటే దిస్ ఇస్ వింధ్యా సేయింగ్ టాటా, బై.